మరి ఏదైతే మళ్ళీ యుద్ధం పేరుతో ఏదైతే మరి రైతులు సరుకులు మరి తక్కువగా ఉన్నాయి వాళ్ళని ఏదైనా సరే వాళ్ళని ఆర్వస్ చేయడం జరుగుతుంది ఒక దురుద్దేశంతో ఇవాళ మరి రైతులు రేట్లు తగ్గిపోతున్నాయని బెంబేలతో ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న సరుకుని అవసరం లేకపోయినా పట్టుబడి చేసి మరి ఇవాళ కేజీకి రూ. 50 ఇవాళ నష్టపడుతుంటే మరి కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మా సభ్యులందరూ ఒకటే కోరారు, ఏదైతే ఇవాళ ఒక సిండికేట్ వ్యవస్థ కింద తయారయ్యి కేజీకి రూ. 50 తగ్గించి మరి కొంటున్నారో ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ని, అలాగే ఏదైతే రేటు తగ్గించవలసింది పోయి మొన్న కేజీకి రూ. 4 ఏదైతే మరి పెంచారో ఫీడ్ ప్లాంట్లు రెండుని అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ని బ్యాన్ చేయాలి. దానికి ఒక పెద్ద మన జనరల్ బాడీ మీటింగ్ వేసుకుని ఒక 5,000 మందితో రేపు 21వ తారీఖున గ్యాదర్ అయ్యి మరి ఆ రోజుని ఎవరైతే ఇప్పుడు ఈ సిండికేట్గా వ్యవస్థగా తయారయ్యి ఇప్పుడు మోసం చేస్తున్నారో వాళ్ళు కనుక మారి రైతులకు న్యాయం చేయకపోతే 21వ తారీఖుని మరి ఒక ప్లేస్ నిర్ణయిస్తాం. మరి అది మన కృష్ణ, అలాగే మన ఈస్ట్ గోదావరి, ఈ వెస్ట్ గోదావరి 3 జిల్లాల రైతులు కలిసి ఒక ప్లేస్ నిర్ణయించుకుని 21వ తారీఖుని మరి అక్కడ సుమారు 5 నుంచి 10,000 మంది రైతులు మరి అందరం కూడా గ్యాదర్ అయ్యి మరి ఎవరైతే ఈ ముసుగులో మనల్ని మోసం చేస్తున్నారో ఒక 2 ఫీడ్ ప్లాంట్లని 2 ప్రాసెసింగ్ ప్లాంట్లని మనం బ్యాన్ చేద్దాం. వాళ్ళ దగ్గర ఫీడ్ కొనకూడదు, వాళ్ళకి సరుకు మనం అమ్మకూడదని చెప్పేసి కార్యవర్గం తీర్మానం చేసింది. మరి మనం తక్షణమే రేపు ఎల్లుండో మరి ఎక్కడ ప్లేస్ అనేది కూడా నిర్ణయించుకుని ఈ యొక్క 3 జిల్లాలో ఉన్న ఆక్వా సంఘాలు, ఆక్వాలో ఉన్న పెద్దలందరం కలిసి ఒక సెంటర్ను మరి పురమాయించి అక్కడ మనందరం కూడా గ్యాదర్ అయ్యి 21వ తారీఖు లోపు కనుక వీళ్ళు కనుక పరిష్కార మార్గం చూపించకపోతే తప్పకుండా ఆ రకంగా ఆ రోజు మరి ఆ బ్యాన్ చేసి చేద్దామని చెప్పేసి ఇలా తీర్మానించడం జరిగింది.